సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రవీంద్ర భారతిలో మూవీ, టీవీ, డిజిటల్ ఆర్టిస్టుల పుష్కర మహోత్సవానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ప్రభుత్వం నుంచి కార్మికులకు ఏదో ఒక లాభం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టిస్ట్ పెన్షన్ కోసం ఢిల్లీ స్థాయిలో మాట్లాడతానని చెప్పారు. ఇక ఆర్టిస్టులంతా ఒకే యూనియన్ గా ఉండి కోట్లాడాలన్నారు వివేక్. చిన్న ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా మంచిగా ఉంటారు అనుకుంటారు అందరు కూడా. కానీ నేను ఇంటర్మీడియట్ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు హనుమంతరావు గారు అని వరంగల్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఉండే వారు ఎప్పుడు చెప్పేవారు అన్నమాట. వారు బుర్రకథలు చెప్పేది. కానీ హైదరాబాద్కి వచ్చి ఏదో ఒక ఫిలింలో యాక్ట్ చేయాలని చాలా తపన ఉండేవారికి. సో వారు చెప్పేవారు అన్నమాట, ఎన్ని కష్టాలు ఉన్నాయి, జూనియర్ ఆర్టిస్ట్ ఏంటి సమస్యలు ఉన్నాయని చెప్పి వారు ఎప్పుడు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పేవారు. అప్పుడు నాకు కొంచెం అనుభవం వచ్చింది. నిజంగానే ఈ ఇండస్ట్రీలో ఒక స్ట్రగుల్ ఉంటుంది. అందరికీ కూడా డైలీ ఉద్యోగం ఉండదు. మూవీ ప్రొడ్యూసర్స్ వారు ఎప్పుడు పిలిచినా అప్పుడు రావాలి, ఎన్ని గంటలు పని చేయించుకుంటారు అంటే ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీలో మీరందరూ కూడా పనిచేస్తున్నారు, వారికి భద్రత కల్పించాలి. ఈరోజు కూడా ఇండస్ట్రీ చాలా పెద్దదైంది. అందరు కూడా 200 crore ప్రాజెక్ట్ అంటారు, 300 crore ప్రాజెక్ట్ అంటారు. కానీ మీరందరూ మీ సమస్యలు ఏదైతే చెప్తున్నారు ఇప్పుడే చాలా నిజంగానే మీ అందరికీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదో ఒకటి మీకు భద్రత కల్పించాలి. నేను ఎస్పెషల్లీ లేబర్ మంత్రిగా ఉన్నాను. మీ సమస్యలు ఏదైతే ఇప్పుడే చెప్తారో డెఫినెట్లీ నేను ఇమీడియట్లీ ఒక మీటింగ్ పిలిపించి మీ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో డెఫినెట్లీ మీరు ఏదో ఒక లాభం పొందేలాగా చేస్తాను. మీరు ఏదైతే అసోసియేషన్ చాలామంది ఉన్నారు, అసోసియేషన్ నాకు తెలుసు. ఇంత పెద్ద అసోసియేషన్ మీ అందరికీ కూడా ఒక మంచి ఆఫీస్ బిల్డింగ్ అవసరం. నేను కలెక్టర్ గారికి ఆల్రెడీ రాయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, లేదు మన జూనియర్ ఆర్టిస్ట్కి మనం వారికి ఆదుకోవాలి, మరికి ఎలాగైనా ఈ ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి ఒక 200 acres సార్ చాలా మంది ఉన్నారు ఇక్కడ డైలాగ్ ఆర్టిస్టు, వారికి గుర్తింపు ఉండాలని చెప్పి సో చాలామంది వచ్చారు ఇక్కడ. మీరు సమస్యలు డెఫినెట్లీ మేము గవర్నమెంట్ తరఫు నుంచి పరిష్కరిస్తామని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి భరోసా. ఇంకొక డిమాండ్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ త్రూ ఆరోగ్యశ్రీ అని చెప్పి మీరు అన్నారు. సో ఇది కూడా మనం ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేపిస్తాను. ఇది ఎట్లా ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితే డెఫినెట్లీ చేయించవచ్చు. ఇంకోటి ఇందిరమ్మ హౌజెస్, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ హౌజెస్ కాదు, ఇందిరమ్మ స్కీమ్ ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అది చాలా తక్కువ ఇల్లు ఇక్కడ సిటీలో కట్టారు. ఎవరికి అందరికీ కూడా లాభం పొందలేదు. అందుగురించి అప్పుడు కూడా చాలామంది ఇదే కోరినారు అనమాట. సార్ మాకు కూడా 3-4 lakhs ఇస్తే మేము మా ఇల్లును మంచిగా చేసుకుంటాము, మీరు స్కీమ్ చేంజ్ చేయండి అని చెప్పి ఆ రోజుల్లో కూడా చాలామంది రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము వారే స్కీమ్ ద్వారా ఎవరికైతే అర్హతలు ఉన్నారో వారికి ఈ స్కీమ్ ద్వారా మనం ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే అవసరము. నేను మొన్న కూడా జూబ్లీ పోయినప్పుడు చాలామంది ఇదే డిమాండ్ చేస్తారు, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లులు ఎట్లైనా కల్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. నేను రివ్యూ మీటింగ్ త్వరలోనే తీసుకుంటున్నాను మన జూబ్లీస్ కోసము. అప్పుడు చర్చించినప్పుడు ఈ విషయం కూడా మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆర్టిస్ట్ పెన్షన్ ఇది స్పెషల్గా తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు వస్తారు, డెఫినెట్లీ ఢిల్లీలో కూడా మాట్లాడి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను కూడా ఢిల్లీకి రాస్తాను, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో వస్తుంది కదా, నేను వారితో మాట్లాడి అందరికీ వచ్చేలాగా ప్రయత్నం చేశాను. కానీ దానిలో మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండాలి, లేకుంటే అందరూ కూడా ఇంక్లూడ్ చేయాలంటే కష్టం అవుతుంది గవర్నమెంట్కి. సో మీ అన్ని ఇష్యూస్ కూడా డెఫినెట్లీ ఏదో ఒక ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా
ఒక విషయం, మూవీ ఆర్టిస్ట్, డిజిటల్ ఆర్టిస్ట్, డైలాగ్ రైటర్స్ అందరూ కూడా మీరు స్ట్రాంగ్ యూనియన్ ఉండాలి. మీరు స్ట్రాంగ్ యూనియన్ ఉన్నప్పుడే మీ డిమాండ్స్ కూడా ఎవరన్నా ఒప్పుకుంటారు. సో మీరందరూ కూడా 10 యూనియన్లు చేయకండి, ఎందుకంటే 10 యూనియన్ చేస్తే మళ్ళీ అది డైల్యూట్ అయిపోతుంది. మీరు ఒకటే యూనియన్లో ఉండి ఆ యూనియన్లో కొట్లాడండి. మీ హక్కుల గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే మేము కూడా ఒక యూనియన్తో డీల్ చేయడం మాకు చాలా సులభంగా ఉంటుంది.